అర్థవంతమైనటువంటి చదువే మనకు ఉపయోగం. అవునా? భక్తిలో కూడా ఏంటంటే మనము శ్రేష్టంగా నేర్చుకుంటే ఒక్క మాట అయినా చాలా విలువైంది. స్తోత్రం చెప్పండి. ముందు నిలబడినటువంటి దేవుని సేవకుడు ఒకప్పుడు విగ్రహారాధి. ఆయన పేరు ఏంటి చెప్పండి. వచ్చేటప్పుడు అయ్యగారు చాలా విషయాలు చెప్పారు. అతనికి బస్ స్టాండ్ లో ఒక దినాన ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత కూడా, వివాహం అయిన తర్వాత కూడా తన కుటుంబ పోషణ నిమిత్తము ఉద్యోగం రానప్పుడు ఆయన ఏం చేశాడని చెప్పాడు. అప్పుడేమంటే మామిడికాయలు అమ్మాడు. అది నేను అయ్యా మామిడికాయలు గుంట ఎట పైన పెట్టుకుని అమ్మారా కాదు కాదంటే గోతం పైన వేసుకొని తిరిగి అమ్మారంటే. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో ఆయన డిఈ గారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ దాకా లేపాడు దేవుడు చెప్పండి. ఎక్కడ దాకా లేపాడు. వాళ్ళ అబ్బాయి జర్మనీలో ఉంటాడు, అమ్మాయి సివిల్స్ చదువుతాం. ఎందుకు మాట చెప్పానంటే యేసయ్యను కలుసుకున్నాక వారి కుటుంబంలో వారి జీవితాల్లో మార్పు వచ్చింది. దీవించబడ్డారు, ఆశీర్వించబడ్డారు. స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో యేసయ్యను కలుసుకున్నాక మార్పు వచ్చిందా? మా జీవితాల్లో మార్పు వచ్చింది అన్నవాళ్ళు చేయలేదండి. దీవించబడ్డాం అన్నవాళ్ళు ఇంకా పూర్తి దీవెన రాలేదా మీకు? రాలేదు. మీరు మౌనం ఉంటాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. 4 రోజులు నేను మీతోనే ఉంటాను. చానాలో ఉంది మీ ఊరు వచ్చి కదా, మీ భాషను పిలవలా. మీ ఊరు చానాలో అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ చూసిన తర్వాత చాలా ఆనందం. దగ్గర 7 ఏళ్ళు ఉంటారు కూడా మాకు తెలుసుకున్నాను కదా. అది ఎట్లా ఉన్నారు పిల్లలు? ఎట్లున్నారు? మీ బరిగొడ్లు, మీ పొలాలు, మీ ఊరుకు మంచి పేరు ఉందలే. అయితే కొత్తగా ఏంటంటే మంచి సిమెంట్ రోడ్లు వచ్చినాయి చూశాను. సచివాలయం వచ్చింది, దాని పక్కన ఇంకోటి కొత్త కడుతున్నారు. అంటే మీ ఊర్లో కూడా మంచి అభివృద్ధి ప్రారంభమైంది. స్తోత్రం చెప్పండి. అభివృద్ధి ప్రారంభమైంది. అట్లానే 2-3 మందిరాలు వచ్చినాయి, గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచన. స్తోత్రం చెప్పండి. అభివృద్ధి. అట్లా మన బిడ్డలు మనందరం కూడా అభివృద్ధి చెందిన దేవుని కృప. అది కొద్దిగా తగ్గించకూడదు. దేవుని కృప. అందుని బట్టి దేవుని ఎంతగానో మనము స్తుతించాలి. రేపు నుంచి 3 రోజులు మీ మధ్యలో ఉంటాను నేను. ఈ 3 రోజులు కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకుంటాను. పోయినసారి వచ్చినప్పుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. ఏంటి గుర్తుందా? పరలోక సింహాసనం గురించి చెప్పాను. గుర్తుందా? పరలోక సింహాసనం గురించి చెప్పాను. ఆ సింహాసనం ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ దేనికి సూచన చెప్పాను. తగ్గించుకోవడం సహోదరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని మాటలన్నీ జ్ఞాపకం. ఈసారి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈ 3 రోజులు. అయితే ఈ 3 రోజులు తక్కువ టైం మాట్లాడుకుందాం. దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఊరికే మనం పరిచయంగా కొన్ని మాటలు మాట్లాడుకొని సెలవు తీసుకుంటాం. అయ్యగారు చాలా విలువైనటువంటి సమయం చెప్పారు. రేపు సాయంకాలం దాకా అయ్యగారు మన మధ్యలో ఉంటారు. విలువైనటువంటి దేవుని వాక్యాలని మరి మనం విందాం. ఆ తర్వాత కొన్ని మనం కొనసాగి ముందుకు సాగుదాం. ఇట్లా చూడండి, మీ పాస్ గారిని అడిగా ఈ మీటింగ్స్ ఏంటంటే అని అడిగి, మీటింగ్స్ ఎందుకు పెట్టుకున్నారు? సంఘ క్షేమాభివృద్ధి కూడికలు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఏం కూడికలు? పెద్ద చెప్పాలి. ఏం కూడికలు? నిద్రపోవాలంటే పెద్దగా మాట్లాడాలి. నేను కాదు, మీరు మాట్లాడాలా. ఏం కూడికలు? సంఘ క్షేమాభివృద్ధి కూడిక. కుటుంబ క్షేమం తెలుసు మాకు, ఒక వ్యక్తి క్షేమం తెలుసు. అవునా? బాగున్నామంటే క్షేమంగా ఉన్నామని. ఈ కుటుంబం ఎట్లా ఉందంటే క్షేమంగా ఉందని. సంఘ క్షేమం అంటే ఏంటి తెలుసుకోవాలిగా. మనందరం ఇక్కడ కూడాం, చేరాం, సంఘంగా చేరాం. ఎక్కడ చేరాం? సంఘముగా. మీ సంఘ సభ్యులు ఎంతమంది? ఎంతమంది మీ సంఘ సభ్యులు? 40 మంది. స్తోత్రం చెప్పండి. 40 మందినా? మీ సంఘ సభ్యులు ఎంతమంది మీరు తెలుసా లేదా? 40 మందినా? సగం నవ్వుతున్నారు, సగం మంది కిందకి పడి చూస్తున్నారు. గట్టిగా చెప్పండి. 40 మందినా?
40లో ఒకరిద్దరు ముగ్గురు పనుల మీద ఆరోగ్యం బాగలేక ఇద్దరు ముగ్గురు ఆగుతారు. మిగతా 35 మంది ఉండాలిగా. ఉన్నారా? ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఎందుకంటే మనం పెట్టుకున్న కూడికలు ఏంటి? మనం పెట్టుకున్న కూడికల టైటిల్ ఏంటి? సంఘ క్షేమాభివృద్ధి కూడికలు. స్తోత్రం చెప్పండి. సంఘముగా కూడుకోవాలి, సంఘముగా కూడుకోవాలి. ఎట్లా చూడండి, సంఘము అంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, చెప్పండి, నాకంటే మీకే బాగా తెలుసు, సంఘము. స్తోత్రం చెప్పండి. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘం ఎవరిది? యేసయ్యది. పిలుపాసు కదా, పిలుపాసు కదా, అది పిలుపాసు గారు ఆవిడదా? పేరు క్రీస్తు విజేత. ఎవరిది సంఘం? యేసుది. స్తోత్రం చెప్పండి. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది సంఘం. పిలుపాష గారు రక్తం కార్చల, క్రీస్తు విజయం రక్తం కార్చల. ఈ భూమి మీద ఎవరు కూడా రక్తం కార్చలేదు. నీ కొరకు, నా కొరకు, సంఘం కొరకు రక్తం చెల్లించింది ఎవరు? యేసయ్య. స్తోత్రం చెప్పండి. యేసయ్య రక్తము ద్వారా కడగబడి మన పాపాలు క్షమించబడి మనము గత కాలంలో చేసిన పాపాలన్నీ ఆయన రక్తముతో కడిగి శుద్ధి చేసుకొని తన బిడ్డలుగా నూతనంగా మనల్ని ఆయన శరీరం అనేటువంటి సంఘములోనికి చేర్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రారంభంలో ఈ గ్రామంలో నేను కాలు పెట్టినప్పుడు మీ భాష గారు స్నానానికి నాకు బాత్రూమ్ చూపించాడు. ఎట్లా ఉంటుంది మీ బాత్రూమ్ అప్పుడు? చెప్పండి. చీర చుట్టి ఇక్కడ స్నానం అన్నాడు. అది రోడ్డు మీద, ఆ పక్కన పూరి రోడ్డు. అక్కడ నుండి ప్రారంభమైంది మీ సంఘం, అవునా? సంఘం. అక్కడ నుండి ఒక్కొక్క వ్యక్తి యేసయ్య తెలుసుకుంటున్నాడు, యేసయ్య అతనితో మాట్లాడుతున్నాడు, అతను తీర్మానం చేసుకుంటున్నాడు. ఆ తీర్మానం చేసుకో అనుసారంగా సంఘంలో ఒక్కొక్క వ్యక్తి చేర్చబడతా వచ్చాడు. ఇప్పటికి 40 మంది సంఘంగా చేర్చబడ్డారు. స్తోత్రం చెప్పండి. సంఘం అంతా ఏక మనస్సు, ఏక ఆలోచన, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. హృదయం ఉంది, నా దేహం ఉందండి. ఈ చెయ్య, ఈ మిగతా దేహాలు బాడీ పాట మేము విన్నాం అనుకోండి. చెయ్య ఏమైంది? కళ్ళుండి ఎంతాక నేనే చూడాలా, నేనే పని చేయాలా, నేను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటా అన్నాయి అనుకోండి. ఏమైంది? దేహం కాళ్ళు ఎప్పుడు నేనే నడవాలా, మొత్తానికి మలేసుకొని కొన్నాళ్ళు నాకు రెస్ట్ కావాలనుకో అనుకోండి. ఏమైంది? కాళ్ళు ఆగితే ఈ దేహం ఏమైంది? గుండుండి పద్దాక నేనే కొట్టుకోవాలా, ఈ భూమిలోకి వచ్చిన కాడి నుంచి పోయేదాకా కొన్నాళ్ళు నాకు రెస్ట్ కావాలనుకోండి. ఏమైంది? చెప్పండి. అంటే ఈ దేహంలో అవయవాలన్నీ పనిచేయాలా లేదా? సంఘములో మనమున్నందరం మనల్ని తన రక్తం ఇచ్చి సంపాదించిన యేసు కొరకు పనిచేయాలా లేదా? చేయాలంటే ఏం చేయాలి? ఏక మనసు ఉండాలి, ఏక ఆలోచన ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఐక్యత ఉండాలి. మనందరం కూడా క్షేమంగా, మనము, మన కుటుంబాలు, మన పలుకులు క్షేమంగా దీవించబడాలంటే మనందరం కూడా ఎట్లుండాలా? క్రీస్తు కొరకు పనిచేయాలి. మనం ఏం చేయాలి? నాటేయడానికి 10 మంది పిలిచారు. నేను మిరగాల కొరకే పిలిచాను, ఒక 20 మందిని. మీ మేస్తులు వచ్చి పిలిచారు. ఏమని చెబుతారు మీకు? పలానా వాళ్ళ చేనులో మిరగాయలు పోయాలి రండి అంటాడు. మీ అందరి పని ఏంటి? ఆ పిలిచిన యజమాని పనిని అందరు కలిసి చేస్తారా? ఆమె చేస్తుందా? నాకేదో పక్కన కూర్చుంటారా? అందరూ నాకు కూలి ఎత్తాలి అనుకుంటారా? అలాంటి వాళ్ళు ఉంటారులేండి. అందరు కలిసి పని చేస్తేనే ఆ పని అయ్యింది. ఆ యజమానుడు ఆనందపడతాడు, లాభం పొందుకుంటాడు. ఈసారి కూడా మేము ముఠానే పిలుస్తారు. అట్లా కాకుండా ముఠాలను దొంగలు అనుకో. దొంగలంటే కొంతమంది పని చేయరు, కొంతమంది వస్తా కొన్ని మిరకాయలు వేసుకొని వస్తారు. నీకేంటో చూసే భాషగా అంటావు. మా భాషగా చెప్తే ఇట్లా నేను ఆయన మిరకాయలు కొంత గోడిపోయాడు. మా అమ్మ చెప్తే ఇట్లా అంటే ఏంటి? ఆ యజమానుడు ఆనందపడాలంటే ఆ ముఠ ఎట్లుండాలా? పలానా ముఠ భలే పని చేస్తారండి,
వారు ఏ పైన కలిసి పని చేస్తారండి అనే వాళ్ళం కదా. సంఘం ఎట్టుండాలా? యేసు కొరకు, యేసు నామానికి మహిమ తెచ్చేదిగా పనిచేయాలి. ఇట్లా చూడండి, ఈ రాత్రి కొన్ని మాటలే మనం ధ్యానిద్దాం అనుకున్నాం. సంఘము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము నిత్యము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత ఉండాలా. మనిషికి ఏముండాలా? కృతజ్ఞత ఉండాలా. దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలండి. స్తోత్రం చెప్పండి. దయ్యం పట్టిన వ్యక్తి సమాధుల్లోనే జీవించేవాడు, అయ్యగారు చెప్పారు. ఎవరైనా ఆ సమాధుల వైపు వెళ్తే వాడు ఏం చేసేవాడు? రాళ్ళు తీసుకొని కొట్టేవాడు. అందరు తాగేవాడు కాదు, తను కూడా రాళ్ళు తీసుకొని కొట్టుకునేవాడు. వాడు ఎదురుండి పడుతుంటే సంఖ్యలు వేసి వాడిని బంధించారు. వాడి జీవితం అంత దుర్భరమైంది. సమాధుల్లో బ్రతుకుతున్నాడు. వాడిని చూసి ప్రజలే భయపడుతున్నారు. చూడండి, వారి యొక్క మాటలు, వారి తీరు, బట్టలు లేవు. యవనస్తుడు బట్టలు లేకుండా పలుకుంటుంది ఎట్టుంటది చెప్పండి. వాడు బట్టలు లేకుంటున్నాడు. దుర్భరమైన జీవితం, అవునా? అయితే యేసయ్య వాడిని కలుసుకొని ఆ దయ్యం అతనిలో నుంచి, లేదా అతనిలో ఉన్నటువంటి ఆ బలహీనత, అతనికి ఉన్నటువంటి ఆ దైవ సంబంధమైన కార్యం కాని స్థితిని యేసయ్య బయట పంపించాడు. అతను ఎట్టున్నాడు? మంచి బట్టలు వేసుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చోన్నాడు. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎక్కడున్నాడు? జనరల్గా ఏం చేయాలా? యేసయ్య నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దయ్యం వెళ్ళిపోయింది, మంచి బట్టలు వేసుకునేది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, అవునా? ఇంటికి వెళ్ళాలి. మనం ఏం చేద్దాం? అబ్బా ఆరోగ్యం వచ్చింది, మంచి బట్టలు కట్టుకున్నా, మీరు మా ఇంటికి పోవాలా? ఎందుకు ఎవరుంటారు ఇంట్లో? తల్లిదండ్రులు ఉంటారు, భార్య, బిడ్డలు అందరూ ఉంటారు. ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోతారు. అతను వెళ్ళాడా? ఎక్కడున్నాడు? యేసు పాదాల దగ్గర కూర్చోన్నాడు. యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎక్కడ కూర్చోనటాలా? యేసు పాదాల దగ్గర కూర్చోనటాలి. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. తమ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలండి. కృతజ్ఞత లేనటువంటి హృదయాన్ని దేవుడు ఒప్పుకోడు. ఇట్లా చూడండి, గాలి ఇచ్చాడా? గాలి మనం తయారు చేసామో దేవుడు ఇచ్చాడు. మనం గాలికి కూడా రేటు కట్టి డబ్బులు కడతాం, అవునా? ఎన్ని లీటర్ పెట్టాలంటే ఎంత గంటకి? పెట్టినది గాలేగా, ఎంత గంటకి? దేవుడు కూడా గంటకి నేను గాలి ఇంత ఇస్తున్నాను కాబట్టి నాకు ఎంత డబ్బులు కట్టాలంటే ఏం చేస్తాం మనం? లేదంటే ఈ భూమి మీద గాలి ఆపేస్తాను అని అనుకోండి, అప్పుడేమో చెప్పండి, మీరు ఆడా నేను ఎడకిన పడతాను. అంతేనా? ఆయన గాలి ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఎదుగుంటే ఈ దేహములో, ఈ మట్టి ఘట్టములో వైమైశ్వర్యాన్ని నింపాడు. స్తోత్రం చెప్పండి. ఈ దేహం మట్టి ఘట్టమేనా? మట్టేనా? వాస్తవేగా మట్టేగా. ఈ మట్టి ఘట్టంలో ఏముంది? దేవుని జీవాత్మ మహిమైశ్వర్యాన్ని నింపాడండి. ఆయన జీవాత్మ ఈ దేహంలో చెల్లిపోతే ఏమైంది? మా డాడీ కదా మరణించాడు కదా, మా డాడీ దేహం ఇంట్లో పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో కుదిరితే ఏం చేస్తాం? పక్కన పెడతాం. ఎందుకు? దేవుని జీవాత్మ ఆ మహిమైశ్వర్యం ఆ దేహంలో చెల్లిపోయినాక దానికి విలువ ఉందా? కప్పు కొట్టి. దేవుడు తన జీవాత్మ మనలో పెట్టి ఏం చేశాడు? మనకు మహిమ తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా? ఈ రాత్రి ధ్యానం ఏంటంటే, నేను ప్రారంభంలోనే కొన్ని మాటలు చెప్తాను, ఎందుకంటే నేను తలిసిపోయి ఉన్నాను. రేపటి నుంచి ఖచ్చితంగా బైబిల్లో ప్రతి అంశాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ జీవ గ్రంథంలో ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం, మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నా. లూకా సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ చదవగలిగిన వాళ్ళు తీయండి, లేదంటే మిగతా వారు వినండి. వినటం వల్ల ఏమొచ్చింది? చెప్పండి, విశ్వాసం వస్తుంది. వినుట అనేది దేని వల్ల జరిగింది?
చెప్పండి. దేవుని మాట నీ హృదయాన్ని తాకినప్పుడు ఖచ్చితంగా నీ ఆత్మ పరమాత్మ దేవుడు చెప్పిన మాటని వినటానికి సిద్ధపడుతుంది. ఆ వినుట అనేటువంటి కార్యం జరిగినప్పుడు నీ హృదయం విశ్వాస సంబంధమైన ఆలోచన చేసింది. ఆ విశ్వాసం వలన మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది, ఆశలు వస్తుంది, దీవెన వస్తుంది. దేవుడు మనం బహుగా మనకు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి. లోకాసు వార్త 17వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి, నేను ధ్యానిస్తున్నాను చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం స్వస్థపరిచినని వారితో చెప్పాను. ఇది చాలాసార్లు మీ పాస్టర్ గారు కూడా మీకు ఈ వాక్యం చెప్పుకుంటారు. ఒక్క వ్యక్తి కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరికి వచ్చాడు. చూడండి, నేను ధ్యానిస్తున్నాను మరి ఒకసారి. 10 మంది శుద్ధులైరి, మిగతా 9 మంది ఎక్కడ? అంటే ఎంతమంది వచ్చినట్టు ఇప్పుడు దేవుని దగ్గరికి? ఒక్కడు వచ్చాడు. 10 మందికి స్వస్థత వచ్చింది, శుద్ధులయ్యారు. ఎంతమంది వచ్చారండి ఇప్పుడు? ఒక్కడు వచ్చాడు. మిగతా 9 మంది ఎక్కడ అని దేవుడు అడుగుతుంది. కొద్దిగా దీని గురించి మనం ధ్యానం చేస్తే యేసయ్య గల్లయ్య సమరయ్య అనే పట్టణాల మధ్యలో కూడా వెళ్తా ఉన్నాడు. సమరయ్య అనేటువంటి ఒక గ్రామంలోనికి వెళ్ళాలని ఆలోచన చేశాడు. ఇలాంటి గ్రామం, చిన్న గ్రామం. ఆ గ్రామంలోనికి వెళ్లే ముందు గ్రామం బయట, ఎక్కడ? గ్రామం బయట. మీ గ్రామంలో రావాలంటే ముందు ఇంటికి రావాలా? మీ సచివాలయం నుంచి రావాలి. అదే కదా రామాపురం దాడగా సచివాలయం. ఆ సచివాలయం అవతల గ్రామ పొలిమేరలు అవే కదా. పొలిమేరలో సహజంగా ఎవరుంటారు? ఇక్కడేముందంటే పరిశుద్ధ జీవ గ్రంథములు కుష్టు రోగులు ఉన్నారు పొలిమేర అవతల. ఎందుకున్నారు? వెనకటి దినాల్లో కుష్టు రోగం అనేది భయంకరమైన రోగం. అవునా? మనకు తెలిసి పెద్దలు ఉన్నారు మీరు. కుష్టు రోగం, క్షయవ్యాధి, ఇవన్నీ వెనకటి దినాల్లో పెద్ద రోగాలు. ఈ పరిశుద్ధ జీవ గ్రంథాన్ని బట్టి యూదులు ధర్మశాస్త్రానుసారంగా జీవించేవారు. కుష్టు రోగం వచ్చిందనుకోండి, ఉదాహరణ మన ఇంట్లో తండ్రికో తల్లికో లేకపోతే కుటుంబంలో ఒకరు కుష్టు రోగం వచ్చింది అనుకోండి, వారిని హాస్పిటల్ తీసుకెళ్ళి నయం చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటారంటే కుదరదు. కుష్టు రోగం వచ్చిన వారిని ఏం చేస్తారు? వాళ్ళు ఊరు బయటికి పంపించేస్తారు. తల్లి అయినా, తండ్రి అయినా, తమ్ముడైనా, అక్క అయినా, రక్తబంధువు ఎవరైనా వారి ధర్మం ప్రకారం, వారి కట్టడి ప్రకారం ఏం చేస్తారు? మన కరోనా వచ్చిందిగా, ఆ పక్క ఊరు ఈ ఊరు రాకుండా ఏం చేశారు? నమ్మలేసా లేదా? ఒరే నాయన మా కూతురు రా బాబు తిన్నారా? ఈ కూతురు ఉండమను బాయ్ బాకీ వస్తాము. ఊరు మొత్తం కంచేశారా? వేసారు లేదా? కొన్ని గ్రామాలు అయితే బోర్డు పెట్టారు, మా ఊర్లోకి ఎవరు రావద్దు అని. మేము రాము, మీరు రావద్దు. ఎందుకు? కరోనా అనేది జబ్బు వచ్చి ఒక్కరికి వచ్చిన చాలు ఊరు మొత్తం వ్యాపించింది, మొత్తం వస్తామన్నా బాబు మీరు రావద్దు అన్నారు. అవునా కదా? అట్లానే వెనకటి దినాల్లో కుష్టు రోగం అనేది వస్తే దానికి వైద్యం లేదు. ఇక కుష్టు రోగి చనిపోవాలి. అందువల్ల కుష్టు రోగం వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఆ పాలెం, ఆ గ్రామం బయటికి పెట్టేసేవాళ్ళు. ఇంకా దాంట్లో ఎలాంటి మార్పు లేదు, కట్టుబడి అంటే. పరిశుద్ధ జీవ గ్రంథంలో లేవికాండంలో లేదా సంఖ్యాకాండంలో 5వ అధ్యాయంలో రాస్తారు. ఏమని రాస్తారు? మీ ఇంట్లో నేను చదువుతున్నాను చూడండి. లేవికాండము ఎవరి నుండి తీయండి, లేదంటే నేనే చదువుతాను. లేవికాండము 5వ అధ్యాయము, సంఖ్యాకాండము 5వ అధ్యాయము నేనే చదువుతున్నాను చూడండి. తీసేవాళ్ళు ఎవరి నుండి మీరు బైబిల్ తీసి చూసుకోండి. 5వ అధ్యాయం 4 వచనాలు. యెహోవా మోషేకి ఇలా సెలవించెను, ప్రతి కుష్టు రోగిని, స్రావం గల ప్రతి వారిని, శవం ముట్టడం వలన అపవిత్రుడైన ప్రతి వారిని పాలెంలో నుండి వెలివేయవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. నేను నివసిస్తుంటూ వారి పాలెం వారు అపవిత్రపరచుకున్నట్లు మగవాన్నేమి ఆడదాన్నేమి అందరినీ పంపివేయవలను, వారిని ఆ పాలెం వెలుపుల వెళ్ళగొట్టవలను. ఇశ్రాయేలు అలాగూ చేసిరి, పాలెం వెలుపుల అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించి ఇశ్రాయేలు చేసిరి. ఏం చేశారు? పాలెం వెలుపుల వెళ్ళగొట్టేసి, ఆడోళ్ళైనా, మగోళ్ళైనా, చిన్నపిల్లలైనా, ముసలోళ్ళైనా, అన్న అయినా, అక్క అయినా,
కుష్ఠ రోగం వస్తే ఏం చేసేవాళ్ళు? చెప్పండి చెప్పండి. గ్రామం బయట ఉంటారు, కుష్ఠ రోగము బయట ఉంటారు. ఇంకొక మాట చెప్తున్నా చూడండి, మీకు బాగా తెలుసు. కుష్ఠ రోగం కలిగినటువంటి వ్యక్తికి ఒక జంతువు అంటే భలే ఇష్టం. ఆ కుష్ఠ రోగం వచ్చిన వ్యక్తులు అంటే ఏమి చెప్పండి? ఎలుక. ఎవరు అన్న బాగా తెలుసు. ఎలుక. ఎలుక ఏం చేసింది? కుష్ఠ రోగి కాళ్ళు, ఏళ్ళు, చేతులు, ఏళ్ళు ఏం చేసింది? పొరుపు తింటది. వాటికి మంచి రుచి. ఏడ కుష్ఠ రోగి ఉంటే ఆడికి వెళ్ళిపోద్ది ఎలుక. ఒక ఎలుక వెళ్ళితే మీ పరుపులు గ్రామంలో ఎలుకలు మొత్తం పిలుస్తుంది. రండి రండి, భలే ఉండదు టేస్ట్. అందుకే గుడ్ల కట్టుకుంటారు చూసారా? కుష్ఠ రోగి అని మనకు ఎట్లా తెలిసింది? ఏళ్ళకి కాళ్ళకి గుడ్డలు కట్టుకొని ఉంటారు. ఎందుకు గుడ్లు కట్టారు? ఎలుకలు తినేసి లేక కొరికేసి. కుష్ఠ రోగం అంటే అంత భయంకరం అంటే, శరీర సంబంధమైన కుష్ఠ రోగం భయంకరం. దీనికి ఇంకొక మాట నేను కలుపుతున్నాను చూడండి. ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన కుష్ఠ అంతకంటే భయంకరం. ఇప్పుడు ఈ ఒక మాట నేను కలిపేంటి చెప్పండి. హృదయ సంబంధమైన కుష్ఠ, ఆధ్యాత్మిక జీవితము అనుభవం, ఆధ్యాత్మిక జీవితం రాని వారికి హృదయ సంబంధమైన కుష్ఠ ఇంకా భయంకరం. ఇక్కడ చూడండి, కుష్ఠ రోగం ఉంది, వారి బ్రతుకంతా గ్రామం బయట. వారికి ఆహారం తినాలిగా, ఆహారం తినాలి లేదా? ఆహారం ఎట్ట పెట్టేవాళ్ళు? ఆ చుట్టూ బయట ఉన్నటువంటి వారికి మధ్యలో ఒక కాలం తీసేవాళ్ళు, ఫ్రెంచ్. మీరు సైనికాలు తింటారు కదా, తీసేవాళ్ళు. ఈ పాలెంలో వాళ్ళు తీసుకెళ్ళేదన్నా వాళ్ళ ఇంట్లో ఉంటే పెళ్ళయిందండి, భోజనం పెడతారా అందరికి? పరుగురు అందరూ భోజనం పెడతారా? భోజనం మిగిలిన తర్వాత ఏం చేస్తారు మీరు? మా ఒంగోలు అయితే ఒంగోలు మిగిలింది అనుకోండి, అనాథాశ్రమంలో ఇస్తాం, వృద్ధాశ్రమంలో ఇస్తాం, లేదంటే హాస్పిటల్ గారికి ఇస్తాం, లేదంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర నైట్ ఎవరన్నా పడుకొని ఉంటారు. వారు అన్నం తిన్నారు లేదని పోయి మేము వారికి ఇస్తాం. గ్రామంలో, మీ గ్రామంలో అన్నం మిగిలిన చేస్తారు, వారు బయట ఎవరికైనా ఇస్తారు. ఈ పాలెములు అన్నం మిగిలిన వారు, రొట్టెలు మిగిలిన వారు వెళ్ళి ఆ గ్రామం బయట ఉన్న కుష్ఠ రోగులకి ఆ ట్రెంచ్, ఆ కాలం తీస్తారు కదా, అలా పడేసి వస్తే వాళ్ళు నుంచి అక్కడ నుంచి తీసుకొని తింటారు. దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు, వారితో మాట్లాడటానికి అవకాశం. అంటే ఎంత దుర్భరమైన పరిస్థితి చూడండి. ఇక్కడ చూడండి, మన శరీరాల్లో కూడా ఇలాంటి భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, గుడ్డ జబ్బు ఉంది, ఆడోళ్ళు అయితే ఆ ఎముకల జబ్బులు ఉన్నాయి, ఇంకా చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. నేను చెప్తున్నా చూడండి, భారతదేశం 140 కోట్ల మంది. ఎంతమంది? 140 కోట్లు. ఇద్దరు ముగ్గురు ఉన్నాం మనమా? ఈ దేశం 140 కోట్లు. అందులో సగం మంది ఆడోళ్ళే. అంటే ఎంతమంది చెప్పండి? 70 కోట్ల మంది ఆడోళ్ళు. 70 కోట్ల మందిలో యంగర్స్ అంటే పెళ్లి కానోళ్ళు 22 కోట్ల మంది. ఎంతమంది? 22 కోట్ల మంది. 22 కోట్ల మంది పెళ్లి కాని వారు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్నారు గత 5 ఏళ్లలో. వీళ్ళలో 12 కోట్ల మందికి పిల్లలు లేరు. 20 కోట్ల 12 కోట్లు అంటే సగమేనా? సగం మందికి ఎందుకు పుట్టలేదు? పైగా చెప్పాడు నాకు వాక్యం చెబుతాను. లెగితే ఆ సెల్ ఫోన్ యాడ్ ఉంటుంది, నిద్రపోతారా? మీరన్నా మీ పలుకుని మొత్తం నిద్రపోతున్నారు. ఎందుకంటే ఈ దరిద్రం అంతా మీకు రాలా. అర్ధరాత్రి 2 గంటల దాకా ఒక్కోళ్ళు నిద్రపోడు. ఏం చూస్తుంటారు? ఈ మధ్య సీరియల్స్ కూడా ఎప్పుడు 7-10 గంటల సీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ టైం మార్చారు వాళ్ళు. ఎందుకని? అప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నారు, సీరియల్ ఇప్పుడు చూడలే అంటారు. అందుకని మధ్యాహ్నం పెట్టారు సీరియల్స్. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సీరియల్స్. 3 గంటల నుంచి 12 నుంచి 3 గంటల సీరియల్ చూస్తారు. అర్ధరాత్రి 3 గంటల దాకా సెల్ ఫోన్ చూస్తారు. నిద్రపోయి ఎప్పుడు చెప్పండి? 3 గంటల దాకా నిద్రపోరు, 7 గంటల దాకా నిద్రపోతారు. పెళ్ళి పుడతారా? పిల్లలు పుడతారంటే ఎంత భయంకరం అంటే, ఇప్పుడు గొడవ అంతా ఏంటి? పెళ్ళైన తర్వాత పిల్లలు ఎక్కువ పుడతారు. ఇదేనా గోలంతా? ఉందా లేదా? భయంకరమైన సమస్యది. పురుషుల్లో కూడా అంతే.
వాడికి మంచిగా అన్నం తినరా బాబు, మంచిగా పని చేయి, మంచిగా ఉంటే వాడు తీసిన కానించి సెల్ ఫోను, డబ్బా ఫోను, ఉద్యోగం అదే కోవాలి. కానీ ఇక్కడ పిల్లలు ఎందుకు పుడతారు? మన ధ్యానం ఏంటంటే కుటుంబాల్లో రకరకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల మాట బిడ్డలుంటారు, భార్య మాట చెప్పండి, భర్త ఉండు భర్త మాట. భార్యకి మొట్టమొదటి శత్రువు ఎవరు? అవగాహన చెప్పండి, అందరు ఆడవాళ్ళు కూడా చెప్పండి. భర్తకు శత్రువు ఎవరు? భార్య. అదేంటంటే మేము శత్రువులు అంటాం, ఈ మాట ఆయన ఆ మాట ఈయన వింటారా? మీ ఇద్దరు బాగానే ఉండి మీ ఇద్దరు మాట పిల్లలు వింటారా? అంత గందరగోళమైనటువంటి స్థితి మన కుటుంబాల్లో. ఇద్దరు మధ్యలో ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? లేదు, కుటుంబంలో ఇంకొక ఇబ్బంది వచ్చింది, లేదా పొలం పట్టలేదు, లేదా ఇంకో సమస్య ఉంది. తీవ్రమైన సమస్యలు అండి ఇవి. ఇప్పుడు కుష్ఠరోగం ఎంత తీవ్రమైన సమస్య. వాళ్ళు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఏ అవసరం లేదు, ఆసరా లేదు, అన్నం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఈ కుష్ఠరోగం పోయే మార్గం లేదు, ఈ సమస్య పోయే మార్గం లేదు, ఈ ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి పోయే మార్గం లేదు. నిన్న మొన్న వెలటూరులో మీటింగ్ జరిగింది ఈ డినామినేషన్. ఒక సహోదరు వచ్చి ప్రార్థన చేయమని, ఏం విషయం ప్రార్థన చేయమంటే ఒక విషయం చెప్పింది. చాలా ఇబ్బంది అయిపోయిందండి, చాలా బాధేసింది. తన కుటుంబంలో సమస్య, దాన్ని పరిష్కారం చేసుకోవడానికి తన కుటుంబంలోనే ఆ సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను చెప్పలేదు ఆ సమస్య ఎప్పుడన్నా నేను ఒక్కడే ఉన్నప్పుడు రెడీ అవుతాను, నాకు చెప్పకూడదు కదా. భయంకరమైన సమస్య, ఇద్దరు కూతుళ్ళు, భయంకరమైన సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? ఈ జబ్బుకు పరిష్కారం ఎట్లా? లేదా ఈ ఆర్థిక ఇబ్బంది పరిష్కారం ఎట్లా? బిడ్డల వివాహ విషయంలో పరిష్కారం ఎట్లా? మన భవిష్యత్తు పట్ల పరిష్కారం ఎట్లా? ఎట్లా చూడండి, ఆ కుష్ఠ రోగులు బాల్యం బయట ఉన్నారు, యేసయ్య ఆ మార్గంలో వస్తున్నాడు. ఒక 10 మంది నిలబడి యేసు ప్రభు వారిని రక్షకుడిగా, స్వస్థపరిచే దేవుడిగా గుర్తించి యేసయ్య అని ఏం చేశారు చూడండి. అక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఒక మాట చూడండి. మరలా అక్కడే నేను ధ్యానిస్తాను చూడండి. 12వ వచనం. ఆయన ఒక గ్రామంలో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి యేసు ప్రభువును కరుణించమని కేకలు వేసిరి. స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? దూరంగా నిలబడి యేసయ్య మా పరిస్థితి చూడండి, దిక్కులేని పరిస్థితి, కుష్ఠరోగం వచ్చింది, మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఇదిగో నా భార్య అక్కడ ఉంది, నా భార్యను చూసి 10 ఏళ్ళు అవుతుంది ఈ కుష్ఠరోగం. అమ్మ 5 రోజులు బిడ్డలు చూడకూడదు ఉంటారా? అమ్మ బయట నాడు చెప్పండి ఉంటారా? పలుకురు గ్రామాన్ని పిలకించిపోయారేమో అని పరిగెత్తుకుంటూ వస్తారుగా వస్తారా? ఇతను భార్య రోజులు పెట్టి 10 ఏళ్ళు 5 ఏళ్ళు లోపల కొట్టడానికి ఉందా? లేదు. భార్య చూడడానికి ఉందా? గ్రామం బయటికి వెళ్ళగొట్టారు, వెలేశారు. ఎటువంటి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కుటుంబాలు వెలేయటం. పార్టీల పేరు మీద లేకపోతే కులాల పేరు మీద వెలేయటం. ఒక దినాన్ని ఈ లోకాన్ని అందరూ వదిలిపెట్టి వెళ్ళాలి. అవునా? ఈ లోకంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతామండి. ఈలో వెనుకాలను భారతదేశము హద్దు దాడితేనే కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతము, భేదము ఇవన్నీ భారతదేశం హద్దు దాడితే 2 కులాలు. ఏంటి? 2 జాతులు, ఆడ మగ, ఇంకేముండవు. మన ధ్యానం ఏంటంటే గ్రామం బయట ఉన్నారండి, 10 మంది కేకలు ఇస్తున్నారు, యేసు ప్రభువా అయ్యా మా వైపు ఒక్కసారి చూడు, కరుణించయ్యా. ఆ 10 మందిలో 9 మంది యేసయ్య తెలిసిన వాళ్ళు, దేవుడు ఎవరో తెలిసిన వాళ్ళు. అందున యూతులు ఈ ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు, దేవుని ఎరిగిన ప్రజలు. ఎవరు? దేవుడు ఎవరో ఈ భూమి మీద మనుషులు తెలీదా? తెలుసా లేదా? మనకు నిద్రపో తెలుసా లేదా? దేవుడు ఎవరో ఈ భూమి మీద ప్రజలకు తెలుసా లేదా? తెలుసా లేదా? ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో 8 నుంచి 900 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇంకా ఒక 100 కోట్ల అటు ఉంటారు. 700 కోట్ల మంది
ఈ బైబిల్ చదువుతుంటారు ప్రతిరోజు? స్తోత్రం చెప్పండి. ఎంతమంది? 80% మంది ఈ బైబిల్ చదువుతారు. ఈ ప్రపంచం, ఈ దేవుడు తెలుసు అందరికి. పలుకూరులో 40 మందికి కూడా ఈ దేవుడు తెలుసు. ఎడుతుంటావు ఇటువంటి మీ 40 మందికి కాదు, ఉన్న 300-400 మంది కూడా తెలుసు ఈ దేవుడు. తెలుసా లేదా? తెలుసు. బైబిల్ తెలుసా లేదా? తెలుసు. మీ అందరికంటే వాళ్ళు ఇంకా వాక్యం బాగా చెప్తారు. తెలుసా మీకు? తెలుసా లేదా? బాగా చెప్తారు. దేవుడు ఎవరో తెలుసు. అయితే దేవుడు ఎవరో ఎరిగి దేవుడుగా ఆయన్ని గుర్తించడం. అవునా? రోమాపత్రిక 21:21 రాస్తారు, దేవుడు ఎవరో అందరూ తెలుసు అండి. నిజ దేవుడు ఎవరో తెలుసు. ఎవరు నన్ను ఈ స్థితి నుంచి విడిపించగలను అని కూడా తెలుసు. అయితే ఆయన దేవుడుగా గుర్తించను. ఎటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ మన సంఘానికి దేవుడు ఏం కోరుకుంటాడు? కృతజ్ఞత. ఏంటి? కృతజ్ఞత. ఆ 10 మందికి ఆకలేశారు. యేసయ్య వాళ్ళ వైపు చూశాడు. సరే, ఒక పని చేయండి, ధర్మశాస్త్రం ప్రకారము మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆయన చూపించండి అన్నాడు. ఎందుకంటే ఆయన టెస్ట్ చేయాలా, వీళ్ళకి కుష్ఠరోగం పోయింది అని. కుష్ఠరోగం ఉంది బయటికి నెట్టేయని ఆయన చెప్పాలా? మరలా కుష్ఠరోగం లేదని ఆయన టెస్ట్ చేసి లోపల తీసుకురావాలి. రెండోది, ఆ టెస్ట్ చేసిన కుష్ఠరోగం పోయినాక దేవుని కొన్ని కృతజ్ఞత అర్పణలు అర్పించి రావాలి లోపలికి. దేవుని కొన్ని అర్పణలు, మొక్కుబడులు చెల్లించి రావాలి లోపలికి. ఎడుగుండ వైపు సంఘములో ఎంతమంది మొక్కుబడులు చెల్లిస్తున్నారు? చెల్లిస్తున్నారా? మీరు మొక్కుబడులు చెల్లిస్తున్నారా? కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నారా? దేవుని మందిరానికి నైవేద్యం తెస్తున్నారా? అంటే కానుకలు తెస్తున్నారా? కానుకలు ఇంకా తేని దొంగలు ఉన్నారు. దేవునికి చేసిన మేలుకు ప్రతిగా కృతజ్ఞత అర్పణలు తీసుకునే దొంగలు ఉన్నారు. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అక్కడ 10 మందికి ఆకలేశారు. యేసయ్య అన్నాడు, మీ 10 మంది వెళ్ళి పాస్టర్ గారికి వెళ్ళి చూపించండి అన్నాడు. 10 మంది పాస్టర్ గారి దగ్గరికి బయలుదేరారు. పాస్టర్ గారు ఏమంటారు? ఈ పలుకూరులో పాస్టర్ గారు ఏమంటారు? ఊరు మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికొస్తున్నారు? 10 మంది ధైర్యంగా ఊరు మధ్య లోపలికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? యేసయ్య మాట చెప్పాడంటే మాకు కార్యం జరిగింది. సంపూర్ణంగా విశ్వసించారు. స్తోత్రం చెప్పండి. మార్గ మధ్యలో ఉండగానే మరి కుష్టు పోయింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా పడ్డ నరక బాధ పోయింది. అప్పుడు దాకా కుటుంబాన్ని వదిలిపెట్టి పడ్డ నరకము, బాధ, కష్టము మొత్తం కూడా పోయింది. యాజకుడి దగ్గరికి పోయి ఉంటారు. ఒక్కడ మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే అతను సమరయు, అతనికి దేవుడు ఎవరో తెలియదు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడం విధులు ఆయన తెలియదు. ఈ 9 మంది యాజకుడి దగ్గరికి పోయి ఉంటారు. యాజకుడు, ఓకే మీకు కుష్టు పోయిందయ్యా అని అంటారు. ఆయనకి ఏదో విభాషణ ఇచ్చుంటారు. తర్వాత ఎడగబడ్డారు. పోయారా? ఎడగపోయారు? ఎడగపోయి చెప్పండి. దేవుని మందిరానికి వస్తారు. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు, విడుదల ఇస్తాడు. తర్వాత ఇంటికి వెళ్తారు. ఇక మందిరంతో నాకు పని, సేవకుడితో పని ఉందా? అమ్మ, ఎంతమంది మీరు ఉన్నారు జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుడితో నాకు పని లేదండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు పని, మళ్ళీ ఇబ్బంది వచ్చినాం. ఎందుకంటే ఊరుకున్నాడు కదా సేవకుడు మోకాళ్ళేసిన ప్రార్థన చేయడానికి. ఈ మధ్య ఎప్పుడు మీ పిలుపు పాస్ గారు ఫోన్ చేశాడు, అయ్యా నేను పనికి వెళ్తున్నానండి అన్నాడు. ఎందుకు వెళ్తున్నావు అయ్యా? ఇబ్బంది ఉందండి అని. అంతకుముందు మీ పలుకురు గ్రామ సంఘం అంతా, అయ్యా ఇదిగో మీరు పోషించడం పట్టమే కాదు, మీ సంఘం తెచ్చి బియ్యం మీరు తింటాం కాదు, 4 సంఘాలకు ఆ బియ్యాన్ని పంపి 4 సేవకులు పోషించారు మీరు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడేమైంది? 4 సంఘాలు పోషించబడ్డాయి. ఇప్పుడేమైంది? అంటే ఇది లోపం ఉన్నట్టయితే ఉందా లేదా? అంటే దినదినము అభివృద్ధి పెరగాలి కానీ అసలు లేకుండా పోయినట్టు అర్థమైంది చెప్పండి. అంతకుముందు మీ సేవకుడు మోకాళ్ళు వేసి ఏడే కూర్చొని ఎవరికి దయ్యం పట్టినా, ఎవరికి బోరు పడకపోయినా, ఎవరింట్లో సమస్య వచ్చినా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఈ మోకాళ్ళు ఏడేస్తున్నాడు. మీ నోటితో చెప్పాలి. ఇప్పుడు ఏడేస్తున్నాడు. చక్క పని బాడీ దగ్గర వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? తేడా ఉందా కదా సంఘంలో? సంఘంలో తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా? సంఘంలో తేడా ఉందా లేదా?
మీరు ఒప్పుకోరు. సంఘము పెరగాల. ఇంకా మా పాస్ గారు నేను 9 ఏళ్ల క్రితం వచ్చా, అంతకుముందు వచ్చాను, ఇదే మందిరం, ఇదే పులిపీట, ఇదే కప్పు. ఇలా మారిందా? మీరు మారేది లేదా? మీ కుటుంబాలు మారినా లేదా? మీ ఇల్లు మారిందా లేదా? మరి మంది ఎందుకు మారలే? ఎందుకు మారలేదు? మంచి స్లాబ్తో మందిరం ఎందుకు కట్టలేదు? మీ ఇల్లు కట్టుకున్నారు, బిడ్డలు మ్యారేజ్ చేశారు, అనేక సమస్యలని. దేవుని ఇల్లు ఎందుకు కట్టలేదు? దావీదు దేవుని ఇల్లు కట్టేంత వరకు, దావీదు ఎవరు? రాజు. రాజు అంటాడు, రాజు అంతఃపురంలో ఉండాల, రాజు కింద భట్లు ఉంటారు, భట్రోతులు ఉంటారు, రాజు నిద్రలేకపోతే పైగా టీ ఇచ్చేవాడు 10 మంది ఉంటారు. రాజు అన్నాడు, దావీదు అన్నాడు, నా దేవుని మందిరం గుడారంలో ఉంది, ఆయన గొప్ప మందిరం కట్టేంత వరకు నేను ఈ అంతఃపురంలో ఉన్నాను, నేను నేల మీద పడుకుంటానని. దేవుని మందిరం కట్టేంత వరకు రాజ అంతఃపురంలో లేడు దావీదు. స్తోత్రం చెప్పండి. తీర్మానం చేశారంటే ఇప్పుడు మన దేవుని మందిరం కట్టాలి, దేవుని ఇల్లు. నా ఇల్లు కట్టుకున్నాను, దానికి మంచి బండ్లు వేసాను, మంచి కరెంట్ లాగాను, మంచి పెళ్లి చేశాను, పెళ్లికి అందరూ వస్తారు కాబట్టి బార్పాటుగా చేశాను. మరి దేవుని మందిరం స్వరక్తం ఇచ్చి సంపాదించాడు యేసయ్య నిన్ను. పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్య రాజ్యంలోనికి వెళ్ళబోతున్నావు, మోక్ష రాజ్యంలోనికి వెళ్ళబోతున్నావు. ఎడుచోండి, 70 ఏళ్ల జీవితం దాటిన తర్వాత నిత్యము పరలోకంలో ఉండే శాశ్వత రాజ్యంలోకి వెళ్ళబోతున్నావు నువ్వు. స్తోత్రం చెప్పండి. మరి శాశ్వత రాజ్యం ఇచ్చే యేసయ్య శాశ్వతం నిల్లు నువ్వు కట్టాలా లేదా? చెప్పండి. కట్టాలి లేదు? నేను ఒకరోజు ప్రార్థన చేస్తాను. మా పెద్ద అమ్మాయికి మ్యారేజ్ గురించి మొత్తం కూర్చొని నేను మా ఆవిడ, మా పాసం గారు ఇద్దరం అసలు ఎంత అవుతామ్మా మ్యారేజ్ కానీ లెక్కేమా. ఆడవాళ్ళు మ్యారేజ్కి లెక్క లెక్కేస్తారు. సగం ఆ మ్యారేజ్లో సగం ఖర్చు అంతా ఎవరికి ఉంటుంది? మనం చెప్పు, ఎవరికి ఉంటుంది? ఒక చీర నచ్చిందా, ఒక నగలు నచ్చిందా, చెప్పుల దగ్గర నుంచి 16 షాపులు తిరగాలి. మామిడి నేను ఇప్పుడు బయటకు పోయినా కూడా బయట కూర్చుంటా. అంతా అయిపోయిన తర్వాత అమ్మ అయిందని వెళ్తుంటా. ఎందుకు? చెప్పులు ఒక చదవాలంటే ఏ చెప్పులు తెస్తారు మీరు? చెప్పండి. మీరు మంచి వాళ్ళు. మామిడి గురించి అవుతారు. 20 జతలు తీసింది, ఏది నచ్చిందంటే ఏది నచ్చిందని చెప్పి ఎందుకు వాళ్ళనే సైలెంట్ కూర్చోండి. లాస్ట్కి ఒకటి పెట్టింది, అమ్మ 20 తీసి వాడు అల్లాడిపోయి అంటాడు కదా అంటే నచ్చదో అంటది. ఏదో చెప్తున్నాను, ఏంటి ఎంత సొబగుసులతో ఇల్లు కట్టుకున్నాం, ఇన్ని సొబగులతో పెళ్లి చేశాం. దేవుని ఇల్లు 15 ఏళ్ళు చెట్టానే ఉంది. మోకరించవలసిన సేవకుడు చక్కపని దగ్గర మోకరిస్తున్నాడు. సంఘము 40 మంది. కృతజ్ఞత ఉందా సంఘానికి? కృతజ్ఞత కలిగినటువంటి దేవుని పట్ల కృతజ్ఞత ఉందా? 10 మంది వచ్చారు, శుద్ధులయ్యారు, కుష్ఠరోగం పోయింది, వారికున్న బాధ పోయింది, హృదయం ఉన్న భారం పోయింది. ఎక్కడికి వెళ్ళారు? వారిలో దేవుడంటే ఎవరో తెలియదు, ధర్మశాస్త్ర కట్టలు తెలీదు. ఒక్క వ్యక్తి తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేశాడు చూడండి. 15 వచ్చిన వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మయంపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదాల యొక్క సాగిలపడిన వాడు సమరయుడు. యేసు పాదాల దగ్గర పడ్డాడండి. అమ్మా, పాదాల దగ్గర ఒక వ్యక్తి పడ్డం అంటే ఏంటి? సాష్టాంగ పడ్డాడు. స్తోత్రం చెప్పండి. మా సాష్టాంగ పట్టడం తెలుసా మీకు? పొరులు దండాలు తెలుసా? సాష్టాంగ పట్టడం అంటే తెలుసా? పాదాల దగ్గర ఇట్లా పడుకున్నాడండి వచ్చి. ఎందుకు? అంతకుముందు మా బ్రతుకేంటి? కుష్ఠరోగం, దుర్భరమైన బ్రతుకు, చెప్పుకోలేనటువంటి స్థితి, అప్పుల భారం, ఆర్థిక స్థితి, బిడ్డల మాటెంట్లా, బిడ్డల కాపురాలు నష్టపోయినాయి, పొలాల్లో అభివృద్ధి లేదు, కుటుంబంలో అభివృద్ధి లేదు, నిత్యం గొడవలు, అంత కుటుంబాల్లో మానసిక అశాంతి. కుష్ఠరోగి జీవితంలో ఇక పాలెంలో కలుసుకుంటాము, మేము బ్రతికున్నంత కాలము అనుకోలేదు. ఇక మేము గ్రామం బయట నుంచి చనిపోయి మమ్మల్ని బయటపడేసేప్పుడు కూడా ఎవరు లేడు. ఇక ఆ స్థితిలో నుండి దేవుడు గొప్ప కృపనిచ్చి కుష్ఠరోగం పోయిందండి. అంతకుముందు నీ స్థితి
మారింది, అంతకుముందు ఉన్నటువంటి బ్రతుకు మారింది, అంతకుముందు నీ స్థితిని దేవుడు మార్చాడు. మార్చలేదా? నా వైపు అందరూ దేవుడు మార్చలేదా? నీ బ్రతుకును మార్చలేదా? నీ బిడ్డలు మార్చలేదా? నీకున్న సమస్తాన్ని మార్చలేదా? మరి దేవుని పాదాల దగ్గర కృతజ్ఞత ఏది? కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు. కృతజ్ఞత ఏది సంఘానికి? అమ్మ, సంఘం కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, 40 మంది రక్షించబడ్డాం, మా వరకు మేమున్నాం, పలుకూరు ప్రక్కన గ్రామాలు లేవా? మరి మీ సంఘము ఇంకో గ్రామంలో ఏ రోజైనా ఒక సువార్త సభ పెట్టారా? పోయి మీ సేవకుడు అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు. మా సేవకుడు అనేక ప్రాంతాలు మా సంఘ పక్షాన, పలుకూరులో ఉన్న సంఘ పక్షాన మేము వెళ్ళకపోయినా ఆ సువార్థికుడిగా వెళ్ళి అనేకులు సువార్త చెప్తున్నాడు. ఆ సేవకునికి మనము ప్రార్థించాలి అని ఉండాలి కదా. సేవకుని కొరకు, సేవకుని కుటుంబం కొరకు ప్రార్థించాలి, సేవకుని ఆరోగ్యం కొరకు ప్రార్థించాలి. ఎందుకు? మీ పక్షాన దేవుడు పని జరిగిస్తున్నాడు. ధ్యానం ఏంటంటే 10 మందిలో 9 మంది సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ దీవెన పొందుకున్నారు. కృతజ్ఞత లేదు. సంఘానికి ఏముండాలా? కృతజ్ఞత ఉండాలి. చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. మరి దేవుడు ఎంత గొప్ప సహాయం చేశాడు, ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. సమరయుడు ఇతనం. దేవుడు అంటే ఎవరో తెలియదు. ఇట్లా చూడండి, అన్ని సంబంధమైన అన్యుడు అన్నం. ఇట్లా చూడండి, ధర్మశాస్త్రమైన కట్టడలు విధులు తెలియదు, ఆచరణలు తెలియదు. అయినా తన జీవితంలో జరిగిన మార్పు, తన బ్రతుకులో నేను ఒక వ్యాఖ్య రాయడం చూశాను. అసలు ఈ ఇజ్రాయేలీల యొక్క పాలెంలోనికి ఈ అన్యుడేట వచ్చాడు. కుష్ఠరోగులైనా రాకూడదుగా. ఆ సమరులు గ్రామస్తులు విడిగొడెట్టేసి ఉంటారు, కుష్ఠు వాళ్ళందరూ కలిసి ఒకసారి ఉంటారు. ధ్యానం ఏంటంటే ఈ రాత్రమ్మా కృతజ్ఞత కలిగి ఉండాలి సంఘం. స్తోత్రం చెప్పండి. బయట ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. భార్య భర్త పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. భర్త భార్య పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా. తల్లిదండ్రులు బిడ్డల పట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, బంధువులు కృతజ్ఞత కలిగి ఉండాలండి. సంఘము యేసు సంపాదించుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి. సంఘము యేసుకు కృతజ్ఞత కలిగి ఉండాలా. యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని తీసుకున్న సంఘము, ఆయన శరీర సంబంధులుగా రక్త సంబంధులుగా ఉన్న సంఘము కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత లేని వారిని ఏమంటారు? నువ్వు కృతజ్ఞత కలిగి దేవుని ముందు ఇంకా పట్టదాలని దీవెనలు ఇస్తాడండి. స్తోత్రం చెప్పండి. యేసయ్య అన్నాడు, అయ్యా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు క్షేమంగా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. అమ్మాయి చూడండి, ఈ రాత్రి ఏం నేర్చుకున్నాం మనం? సంఘమంతా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘమంతా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎట్లా? ఆదివారం వస్తున్నాం, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, వస్తున్నాం. ఇది కాదు, క్రియల ద్వారా కృతజ్ఞత ఉండాలా. స్తోత్రం చెప్పండి. మరి దేని ద్వారా? మాటల ద్వారా, క్రియల ద్వారా కూడా కృతజ్ఞత ఉండాలా. స్తోత్రం చెప్పండి. మా క్రియలు ఉన్నాయా? క్రియలు అంటే ఏంటి? యాక్షన్ ఉండాలా. ఊరకు మాటలు చెప్పడం కాదు. మాట ఎవడు చెప్పడం. ఏముండాలి? యాక్షన్ ఉండాలి, క్రియ ఉండాలి. అబ్రహాము దేవుడిని నమ్మాడు, దేవుడు నీతికి ఇచ్చాడు. అబ్రహాం ఏం చేసేవాడు? ఒక 10 నిమిషాలు నా టైం. అబ్రహాం ఏం చేసేవాడు? పెద్ద చెప్పాలందరూ. మా బయట నిద్రపోతున్నారా? విన్నారు కదా. అబ్రహాం ఏం చేసేవాడు? అబ్రహాం వృత్తి ఏంటండి? పెద్ద చెప్పండి. బొమ్మలు తయారు చేసేవాడు. ఏం బొమ్మలు? విగ్రహాలు. పొలానికి వెళ్ళేవాడు, మట్టి తెప్పించేవాడు, పిసికిపించేవాడు, బొమ్మ తయారు చేసేవాడు, దానికి రంగులు వేసేవాడు, తన ఇంటి ముందు పెట్టేవాడు. ప్రజలు వచ్చేవాళ్ళు, వాళ్ళని బొమ్మ తీసుకెళ్ళి కొనుక్కునేవాళ్ళు, బజార్లో పెట్టేవాళ్ళు, లేదా వాళ్ళ గుళ్ళో పెట్టేవాళ్ళు, దాని దేవుడు అని పూజ చేసేవాళ్ళు.
ఒకరోజు అబ్రహాం కూడా పూజకి రాని పిలిచారు. ఎవరు పిలిచారు? అబ్రహాము వాళ్ళ నాన్న తెరహుని బంధువులు అందరూ పూజకి రావాలని పిలిచారు. అందరూ కలిసి పూజకి వెళ్తున్నారు. అబ్రహాం మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి బయట కూర్చొని ఇదేంటి నేనే కదా మట్టి తెచ్చాను, నేనే కాళ్ళ కింద పిసికాను, నేనే కదా బొమ్మ తయారు చేశాను, దానికి రంగులేసి నేనే కదా. వాళ్ళు కొనక్కి వెళ్ళారు, ఆడ పెట్టారు. ఇప్పుడు నన్నేం చేస్తున్నారు? దేనికి పిలుస్తున్నారు? చెప్పండి, దేనికి పిలుస్తున్నారు? మొక్కమంటున్నారు. దానికి రంగు లేదు, రుచి లేదు, వాసన చూడదు, మాట్లాడదు, దానికి ఏమీ లేవు, నేనే కదా రంగులు వేసింది. ఇదట్టా దేవుడు అనుకున్నాడు అని తన ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తున్నాడు. అది చూశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏం చూశాడు? తన హృదయంలో ఉన్న ఆత్మ సంబంధమైన చింతన, దేవుడు ఎవరు అని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చూశాడు దేవుడు. వెంటనే అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం నువ్వు ఆలోచిస్తున్న దేవుడు నేనేనయ్యా. స్తోత్రం చెప్పండి. ఇదంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆ ఆలోచన దేవుడికి నచ్చింది. ఆ నమ్మిక దేవుడు నచ్చి అది నీతిగా ఇచ్చి అబ్రహాం పిలుచుకున్నాడు. అబ్రహాం ఒక కొడుకునిచ్చాడు 100 ఏళ్ళకి. అబ్రహాము క్రియల వలన కృతజ్ఞత కలిగి ఉన్నాడో లేడో అని పరీక్షించడానికి ఈ కొడుకు తీసుకెళ్లి ఒక పర్వతం దగ్గరికి నాకు బలిచ్చాను. మనమైతే చేద్దాం. అబ్రహాం ఏం మాట్లాడు, కొడుకు తీసుకున్నాడు, పర్వతం మీదకి వెళ్ళాడు, కట్లు పెంచాడు, కొడుకును పెట్టుకోబెట్టాడు, కట్టి పైకెత్తి కొడుకును బలిగా అర్పించాడు. స్తోత్రం చెప్పండి. అర్పించాడు లేదా? కట్టి ఇంకా తాకపోతున్నాక ఆగు అబ్రహాం అన్నాడు. దేవుడు ఆ కేక అయిపోతే ఏమైంది? చెప్పండి, ఏమైంది? అంటే బలి అర్పించడానికి పూర్తిగా క్రియ, పని ఏం చూస్తాడు దేవుడు? క్రియ ఉందా? మనకి క్రియ ఉందా? ఇదిగో నేను 7 గంటలకి మరి సేవకుడు ప్రకటించాడు, వెళ్తున్నాను, నా బట్టికే బైబిల్ పరిగెత్తున్నాడు గోగం. నీ పక్కన వాళ్ళందరూ పిలుచుకెళ్ళావా? మా అమ్మమ్మ ఉంది, సుబ్బమ్మ, 5 గంటలకి లేచింది. అంటది. ఎందుకు 5 గంటలకు పనికి వెళ్ళాలా? మొత్తం కేకేయంగానే ఆ కేకేయంగానే ఆడలో పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అమ్మ నువ్వు బయటకు వస్తా, 7 అని ఇప్పుడు కేకేసావా? పక్కన తీసుకొచ్చావా? సంఘము కృతజ్ఞత ఏది? క్రియ ఏది? పని ఏది? కృతజ్ఞత మాటతో కాదు, క్రియ ద్వారా చూపించాలి. అబ్రహాము క్రియల ద్వారా